హలో గైస్, 2021లో రిలీజ్ అయిన ఒక సైన్స్ ఫిక్షన్ మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ మూవీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ఈ మూవీ పేరు చురీలి. ఈ మూవీని సోనీ లైవ్లో అయితే చూడవచ్చు. సో ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వెళ్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు మరికొన్ని మూవీస్ అలాగే వెబ్ సిరీస్ సంబంధించి సజెషన్స్ కావాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అయితే ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఈ మూవీ యొక్క స్టోరీ విషయంకి వెళ్తే ఈ మూవీ స్టోరీ ఒక నీతి కథతో ప్రారంభమవుతుంది. పురాతన కాలంలో ఒక బ్రాహ్మణుడు అడవిలో పెరుమదన్ అనే దెయ్యాన్ని పట్టుకోవడానికి వెళ్తాడు. కానీ ఆ దెయ్యం చీమల రూపంలో అతని తలపై ఉంటూ అతన్ని తప్పుదారి పట్టిస్తుంది. అతను మాత్రం దెయ్యాన్ని పట్టుకోలేక శాశ్వతంగా అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఈ స్టోరీ ఇప్పుడు జరిగే అసలు స్టోరీకి ఒక సూక్తిగా పనిచేస్తుంది. ప్రస్తుత కాలంలో ఆంటోనీ అలాగే సజీవన్ అనే ఇద్దరు పోలీస్ అధికారులు మైల దుంపరబిల్ జాయ్ అనే నేరస్తుడిని పట్టుకోవడానికి చురీలి అనే ఊరికి వెళ్తారు. వాళ్ళు పోలీసులమని చెప్పకుండా రబ్బర్ తోటలో పనిచేయడానికి వచ్చిన కూలీలుగా నటిస్తారు. వాళ్ళు స్థానికంగా ఉండే ఒక జీప్లో ఊరికి వెళ్తారు. ఒక బ్రిడ్జిని అయితే దాటుతారు. ఆ తర్వాత ఆంటోనీ అలాగే సజీవన్ ఒక స్థానిక సారాయి షాపులో పనిచేస్తూ జాయ్ గురించి సమాచారం అయితే సేకరించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ గ్రామం మామూలుగా ఉండదు. ఇక్కడ ప్రజల భాష కూడా చాలా తేడాగా ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజలు నేరాలను ఆవలించినంత తేలిగ్గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీసులకు ఈ గ్రామంలో వింత సంఘటన జరుగుతాయి. సజీవన్కు గతంలో ఈ గ్రామంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆంటోనీ క్రమంగా గ్రామానికి క్రూరమైన వాతావరణానికి అలవాటు పడిపోతారు. ఇక్కడ పోలీసులు ఒక టైం లూప్లోనికి ఇరికిపోతారు. ఈ గ్రామంలోనికి వెళ్తే తిరిగి బయటకు రావడం దాదాపుగా జరగదని చెప్పుకోవచ్చు. చివరికి నేరస్తుడిని పోలీసులు దొరికారా, ఈ గ్రామం నుంచి వీళ్ళు బయటపడ్డారా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సైన్స్ ఫిక్షన్ మర్డర్ మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.